2025-26 విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకి, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు. చాలా మంది తల్లిదండ్రులు ఇప్పుడు ఒక డైలమాలో ఉన్నారు. పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేరిస్తే మంచిదా, ప్రైవేట్ స్కూల్లో చేరిస్తే మంచిదా, పిల్లల్ని ఉండూరులో ఉండే స్కూల్లో చేరిస్తే మంచిదా, వ్యాన్ ఎక్కించి దూరంగా ఉండే ప్రైవేట్ స్కూల్లో చేరిస్తే మంచిదా? ఇక్కడ ఒక విషయం మీకు నేను చెప్పదలుచుకున్నాను. పిల్లలందరినీ ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే సంవత్సరానికి ప్రైవేట్ స్కూల్ యజమాని డెవలప్ అవుతున్నారా, అక్కడ చదివిన పిల్లలు డెవలప్ అవుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. మీరు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్చకపోతే సంవత్సరానికి మీ గ్రామాల్లో ఉండే పాఠశాలలన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూల్లో చేరాలన్నా మీరు చేరలేని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా చాలా మంది చెప్తుంటారు గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ, ప్రైవేట్ స్కూల్లో డబ్బులు కట్టాలని. ఇక్కడ నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ప్రైవేట్ స్కూల్లో కూడా మీ పేరెంట్స్ ఫీజు కడతారు. గవర్నమెంట్ స్కూల్లో మన గవర్నమెంట్ ఫీజు కడుతుంది. గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చే బుక్స్ కి, యూనిఫామ్ కి, బెల్ట్ కి, షూల్ కి, మిడ్ డే మీల్స్ కి అన్నిటికీ కూడా మన గవర్నమెంట్ పే చేస్తుంది. ఇక్కడ ఫ్రీ అంటూ ఏముండదు. ఈ ప్రపంచంలోనే ఫ్రీ అనేది ఏమీ లేదు. నువ్వు డబ్బు కట్టకపోవచ్చు, నీ బదులు దానికి ఇంకెవరో కడుతున్నారన్నమాట. రాజ్యాంగం మనకు విద్యను హక్కుగా ఇచ్చింది. ఈ హక్కుని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది మరియు ప్రభుత్వానిది. తల్లిదండ్రులు ప్రభుత్వం అందించే విద్యను అందుకొని ప్రైవేట్ స్కూల్లో కట్టే డబ్బుని పిల్లల యొక్క అకౌంట్ లో వేసి ఉంచితే భవిష్యత్తులో వాళ్ళకి ఆర్థికంగా పనికొస్తుంది. తల్లికి వందనం డబ్బులను కూడా అమ్మాయిలకైతే సుకన్య సమృద్ధి యోజన లాంటి పథకాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో వాళ్ళకి తప్పక ఉపయోగపడుతుంది. ఇంకా చదువు విషయానికి వస్తే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లే వాడాలి, గవర్నమెంట్ చెప్పిన సిలబస్ నే వాడాలి, గవర్నమెంట్ నిర్వహించే ఎగ్జామ్స్ పెట్టాలి, గవర్నమెంట్ చెప్పిన ప్రకారం అందరి విద్యార్థుల యొక్క మార్క్స్ ని ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి, అడ్మిషన్స్ కూడా ఆన్లైన్ లో చేయాలి. గవర్నమెంట్, ప్రైవేట్, ఎయిడెడ్ అనే స్కూల్స్ భేదం లేకుండా ప్రతి స్కూల్ పైన గవర్నమెంట్ పర్యవేక్షణ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రత్యేకంగా ఆడుకోవడానికి ఆట వస్తువులు ఉంటాయి. వాటిని నేర్పించేందుకు ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయుడు ఉంటారు. ప్రైవేట్ స్కూల్లో ఇలాంటి సౌకర్యాలు ఏమీ ఉండవు. మీ గ్రామంలో గాని, మీ దగ్గర గ్రామంలో గాని ఉన్న స్కూల్ను ఒకసారి విజిట్ చేయండి. అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఒకసారి చూడండి. అక్కడ ఉండే టీచర్స్ తో ఒకసారి మీట్ అవ్వండి. అక్కడ పెట్టే పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అవ్వండి. ఇవన్నీ చూసిన తర్వాత సరైన నిర్ణయం తీసుకోండి. తెలివైన వాళ్ళు ఎవరంటే మన చుట్టూ ఉన్న వనరులని సక్రమంగా వినియోగించుకునే వాళ్ళే. మన చుట్టూ ఉండే వనరులు ఏవంటే మన ఊర్లో ఉండే బడి, దానిలో ఉండే ఉపాధ్యాయులు. ప్రైవేట్ స్కూల్లో చేర్చి డబ్బులు వృధా చేయకుండా గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్చి వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారని ఆశిస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులకి NMMS స్కాలర్షిప్లు, IIITs లో సీట్లు ప్రత్యేకంగా ఇవ్వబడతాయి. డబ్బులు ఉంది కదా అని చెప్పి అనవసరంగా దాన్ని వృధా చేయకండి. గవర్నమెంట్ స్కూల్లో నేర్పించే చదువునే ప్రైవేట్ లో కూడా నేర్పిస్తారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.